తులసిమతి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి గీతా మాధుర్ గారికి, వేదికను అలంకరించిన మండలాధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ, నా ముందున్న బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే శ్రేయోభిలాషులకు ముఖ్యంగా శిరస్సు వహించి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా ఎదుగుతుంది. అందులో భాగంగా డోన్ పట్టణంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి స్వామి వివేకానంద విగ్రహం నుండి ఇక్కడ మాకం వీధిలో మన రాష్ట్రంలో, మన దేశంలో వారున్న పాలిస్తున్న పార్టీలో, వారు ఉంటున్న పార్టీలో ఉండడం మనమందరం అదృష్టంగా భావిస్తూ, మరి అటువంటి మహనీయుడి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా గాంధీజీ జయంతి రోజు వరకు సేవా పక్వాడు పేరు మీదుతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అందులో మహత్తరమైన అద్భుతమైన రోజు ఈరోజు పార్టీ వ్యవస్థాపకులు పుట్టినరోజు. ఈరోజు ఆ పుట్టినరోజుల సందర్భంగా కూడా ఇక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా శుభ సంకేతం అని తెలియజేస్తూ, ఆ కార్యక్రమ వివరాల గురించి అక్కగారు మాట్లాడతారు కాబట్టి పార్టీ విషయాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ నంద్యాల జిల్లాలో రాజకీయ పరిస్థితులు బట్టి గత ఈ అధ్యక్షుడి కన్నా ముందు నేను నంద్యాల అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి నాకు పార్టీ ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి జిల్లా కన్వీనర్ ఇవ్వడం, కన్వీనర్లో భాగంగా ఆ రోజు బాధ్యతలు ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా మండలాల వారీగా ఇచ్చి, ఆ రోజు నేను చేస్తున్న యజ్ఞానికి ఇక్కడ డోర్ నుంచి రమణన్న కానీ, మరి మండలాల వారీగా ఆ రోజు ప్యాపిల్ నుంచి దామోదర్, కేసీ మద్దిరెడ్డి, తౌర్ నుంచి సుధాకర్, మరి డోర్ రూరల్ నుంచి రవికుమార్, ఇలాగ బేతంచెర్ల నుంచి నాగమోహన్ రెడ్డి అన్న, అందరూ కూడా డోర్ నుంచి దాదాపు 25,000 పైన సాధారణ సభ్యత్వాలు మనం చేయడం అంటే చిన్న విషయం కాదు. దాదాపుగా ఎమ్మెల్యే సాధ్యమవుతుంది. అటువంటిది డోర్లో మనకు ఒక కేవలం సాధారణమైన కార్యకర్తలే సభ్యత్వం చేయడం, మరి ఆ సభ్యత్వాలు చేసి సభ్యత్వాలే కాకుండా మండల కమిటీలు వేసుకోవడం, బూత్ కమిటీలు వేసుకోవడం, క్రియాశీలక సభ్యత్వాలు చేసుకోవడం, ఆ యజ్ఞానికి ఎవరెవరైతే సహకరించారో వారికి అందరికీ కూడా పార్టీ రుణపడి ఉంటుంది. మీకు కృతజ్ఞులై ఉంటాం. ఎవరికైనా ఆ రోజు పనిచేసిన వారికి, బాధ్యతగా సభ్యత్వాలు చేసిన వారికి ఏదైనా బాధ్యత రాకపోతే ఇప్పటి నుంచి మనకు మోర్చాలు ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి, స్టేట్లో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అనేక రకాలుగా మనం వారిని అందరినీ కూడా పేరు పేరున గుర్తించడం, పార్టీ తరఫున గౌరవించడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో మనం ఈరోజు డోన్ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ కార్యాలయం ముఖ్య ఉద్దేశం, మరి ఎన్నో సంక్షేమ పథకాలు దాదాపుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల కిందట అధికారం చేపట్టక ముందు భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. మరి వారు అహర్నిశలు కష్టపడి రాత్రి పగలు దేశమే కుటుంబంగా భావించి ఒక్క రోజు కూడా సెలవు పెట్టుకోకుండా చివరికి వారి కన్న తల్లి చనిపోయిన రోజు కూడా కర్మకాండలు నిర్వహించి ఒక కొడుకుగా మరి తిరిగి మధ్యాహ్నానికల్లా వచ్చి యథావిధిగా వారి బాధ్యతల్లో నిర్వర్తించడం జరిగింది. మరి అటువంటి యుగ పురుషుడు రాత్రి పగలు కుటుంబం అనేది లేకుండా, తన మన అనేది లేకుండా, కులం మతం ప్రాంతం అనేది లేకుండా భారతీయులంతా నా వాళ్ళే, భారతీయులంతా నా కుటుంబ సభ్యులే, వారికి నేను పాలకుని కాదు, వాళ్ళందరికీ నేను సేవకుని అని చెప్పి ఒక్కరోజు సెలవు తీసుకోకుండా అహర్నిశలు రాత్రి పౌలు కష్టపడి ప్రపంచ దేశాలు మన వైపు ఎన్ని కుట్రలు పన్నినా కుట్రలన్నీ ఛేదించుకుంటూ మనల్ని తీసుకెళ్ళి అగ్రరాజ్యాలు సైతం మన దగ్గర మోకాళ్ళ మీద కూర్చునే స్థితికి దేశాన్ని అన్ని రంగాల్లో పటిష్టంగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసిన ఏకైక యుగ పురుషుడు, విశ్వ నాయకుడు నరేంద్ర మోదీ గారు.
మరి నిన్న చూస్తే జిఎస్టీ అనే పేరుతో దాదాపుగా భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా ధరల తగ్గింపు అనేది నెల రోజుల ముందుగానే వారు దీపావళిని ఇచ్చారు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా. మరి ఈ సందర్భంలో జిఎస్టీ అటు నిత్యావసర వస్తువులు చూస్తే కామన్గా ప్రతి మనిషికి కొనే ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ ప్రభావం ఉంటుంది. మరి ప్రతి కుటుంబం కూడా లభ్యం పొందుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు చూస్తే అంతకుముందు నరేంద్ర మోదీ గారు రాకముందు ప్రధానమంత్రి అంటే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పి నేర్పించాల్సి వచ్చేది, మన ప్రధానమంత్రి ఫలానా అని. మరి ఈరోజు ఒక వ్యవసాయ కూలీ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ వరకు ఏమి మాకు దేశానికి ఏమి జరిగినా, ఏ కష్టం జరిగినా, ఒక దేశానికి జరిగినా, కుటుంబానికి జరిగినా, వ్యక్తిగా జరిగినా, భారతీయులకు ఏం జరిగినా నరేంద్ర మోదీ గారు ఉన్నారు అనే ఒకే ఒక నమ్మకం కలిగేలాగా వారి నాయకత్వం ఉంది, వారి పరిపాలన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 5 సంవత్సరాల పాలించినటువంటి గత ప్రభుత్వం మరి నిత్యం అరెస్టులతో, ఆకృత్యాలతో, రౌడీజం చేస్తూ కబ్జాలు, నేరాలు పూర్తిగా అన్యాక్రాంతమైపోయి రాష్ట్రం అభివృద్ధి అనేది కుంటుపడి పూర్తిగా అపశయం మీద నిలబడుకున్న పరిస్థితుల్లో మరి నరేంద్ర మోదీ గారు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే, నా భారతీయులు అక్కడ అన్యాయానికి గురవుతున్నారని చెప్పి ఆలోచించి ఇక్కడున్న తెలుగుదేశం జనసేనతో కూటమిగా ఏర్పడి మరి ఎన్నికలకు వెళ్తే ఏకపక్షమైన ఫలితాలు వచ్చాయి. కేవలం చేసినటువంటి మా సోదరి అక్క గీతా మాధురి గారికి, అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఒక మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ కలుసుకోవడం జరిగింది. మరి ఆయనను కర్మయోగి అనాలో, యుగ పురుషుడు అనాలో, విశ్వనాయకుడు అనాలో, ఏ మాట అన్నా కూడా వారికి తక్కువే. అన్ని మాటలు అనే బదులు నరేంద్ర మోదీ అని ఒక్క మాట అనడమే కరెక్ట్. ఎందుకంటే వారికి వారు మాత్రమే సాటి, వారికి వేరెవరు సాటి లేరు. మరి అటువంటి నాయకుడు ఈరోజు వారు భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ 18 కోట్ల సభ్యత్వం కలిగిన పార్టీకి నాయకుడుగానే కాకుండా మరి 140 కోట్ల భారతీయులకు ప్రధానమంత్రిగానే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా విశ్వ నాయకుడిగా బంగ్లాదేశ్ వాళ్ళు పలికితేనే భారతీయులు అన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతకి వినిపించాలి. ఈరోజు డోన్ పట్టణంలోని పార్టీ కార్యాలయానికి ఆహ్వానించినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెత్తు కిరణ్ గారికి, డోన్ నుంచి సీనియర్ నాయకుడు జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి ఎస్వి రమణ గారికి, మరి పట్టణ అధ్యక్షులు బద్రి సుధాకర్ గారికి, రూరల్ మండల అధ్యక్షులు రవికుమార్ గారికి, అలాగే జిల్లా కార్యదర్శి నాగమోహన్ రెడ్డి గారికి, మరి పార్టీలో కౌన్సిల్ మెంబర్గా ఉన్న ఉషాలక్ష్మి గారికి, అశ్వత్థ నారాయణ గారికి, మరి సీనియర్ నాయకులు కేసీ మద్దిరెడ్డి గారికి, రామచంద్ర గారికి, దామోదర్ గారికి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా చేసిన సోదరుడు భరణి రమేష్ గారికి, అందరికి కూడా ఎవరికైనా పేర్లు చెప్పకపోయినా ఇది కుటుంబం సమావేశం కాబట్టి పేరు అనుకోవద్దని చెప్పి చెబుతూ మరి ఈరోజు కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుంచి